సాధారణంగా ఆ మాటలు చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోవాలంటే ఆ మాటలు కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. బైబిల్ ఇష్టంగా చదువుకునే వాళ్ళు ఉన్నా అర్థమవుతుంది. లేక క్లాసులు అనుకోండి, అలాంటి తరగతుల్లో చెప్పుకునే విషయాలు అన్నమాట ఇవి. కానీ ఇలాంటి దగ్గర చెప్పుకోవడం కష్టమే. కానీ మీరు శ్రద్ధగా ఆలకిస్తే బైబిల్లో ఉన్న ఎంత గంభీరమైన గొప్ప సత్యమైన అవి దేవుడు రాయించింది అందరి కోసం. బైబిల్లో దేవుడు రాయించిన సత్యం అది ఎంత గంభీరమైనదైనా, అది ఎంత గొప్పదైనా కానీ అవి అందరికీ అర్థమవ్వాలని రాయించారు. అనంతమైన దేవుడు పరిశుద్ధాత్మతో అయితే ఈ బైబిల్లో ప్రతి సత్యాన్ని రాయించారో అదే పరిశుద్ధాత్మ సహాయం మనకిచ్చారు. కాబట్టి బైబిల్లో అది ఎంత గంభీరమైన సత్యమైన ఏ చదువు లేని వాళ్ళకు కూడా చెప్పడానికి ధైర్యం, అవకాశం ఉంది. ఎందుకంటే అది అర్థమైనట్లు చేసేవాడు మనిషి కాదు, జ్ఞాని కాదు, డిగ్రీలు సంపాదించినోడు కాదు. ప్రతి మనిషికి ఈ సత్యం అర్థం కావాలని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయిస్తే, ఒక సత్యం రాయిస్తే, ఆ సత్యం మనుషులకి అర్థం అవ్వాల్సిన మనుషులకి అర్థమయ్యే రీతిగా వాళ్ళకి గ్రహింపు ఇవ్వడానికి, అర్థం చేసుకునే సామర్థ్యం ఇవ్వడానికి దేవుడు తన ఆత్మతో సహాయం చేస్తారు. ఈ మాటలు మీకు అర్థమవుతాయో లేదో అని నేను భయపడ్డా. కానీ బైబిల్లో ఉన్న గొప్ప సత్యాలు కేవలం కొన్ని దేశాల వారికే, కొన్ని రకాల ప్రజలకే, చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి, సిటీల్లో బతుకుతున్న వాళ్ళకి, ఏదో అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ సత్యము తెలుసుకోవాలని ఒక విషయం రాయిస్తే అదందరికీ అర్థమైనట్లు ఆయన సహాయం చేస్తాడు. దానికి చదువు, డిగ్రీలు అవసరం లేదు. ఏ అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో పుట్టాల్సిన అవసరం లేదు. ఏ సిటీలోనో బతకాల్సిన అవసరం లేదు. ఇది దేవుడు ప్రతి ఒక్క మనిషికి అర్థం కావాలని రాయించిన సత్యం. ఆ విషయం మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్పాను అంతే. ఎందుకు అంటే మీరు శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు మీలో పనిచేస్తున్నప్పుడు మీరు కూడా ఆయనకి స్పందించాలి. వాక్యం మొదటగా చదువుతూ ఉన్నాను, దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ మధ్యలో తెరిస్తే 741 పేజీ. సాధారణంగా ఎక్కువ మంది వాడే తెలుగు బైబిల్లో 741 పేజీ. 741 పేజీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. నేను చదువుతున్నాను ఒక్క వచనమే. ఈ ఒక్క వచనమే మనం ఇప్పుడు ధ్యానిస్తాం. ఈ ఒక్క వచనంలో దేవుడు చెప్పిన ఒక అతి ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం వింటాం. ఇప్పటికే మీరు ఈ విషయాలు విన్నారు, కానీ ఈ వచనం ప్రకారం ఈ వచనం ఏం బోధిస్తుందో ఈ ఒక్క వచనాన్నే మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. మరి ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. మీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ భయాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, రేపటి గురించి మీకు ఏ ఆందోళనలు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ఈరోజు దేవుడు ఈ మాటని మీ ముందుకు తీసుకొచ్చారు. ఎందుకో మీరు ఆలోచించాలి. ఈ మాటలు కిందటి వారం తేవచ్చుగా, క్రిందటి సంవత్సరం తేవచ్చుగా, వచ్చే సంవత్సరం తేవచ్చుగా. కానీ ఈరోజే 2018వ సంవత్సరం మార్చి నెల, ఈరోజు ఎన్నో తేదీ అండి? 9వ తేదీ. ఈ రోజుకే ఈ మాటలు మీ దగ్గరికి ఎందుకు తెచ్చారు? బైబిల్లో ఉన్న గొప్ప సత్యం ఏంటో తెలుసండి. ఈ వాక్యం చెప్పిన తర్వాత, చదువుకున్న తర్వాత ఈ మాట చెప్తాను. శ్రద్ధగా ముందు వాక్యం చదువుకుందాం, వినండి. దేవుడు ఇలా వ్రాయించారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకే ఒక్క వచనం, 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి అంతే. దయచేసి మీరు చదవద్దు, మీ మధ్య పోటీలు వద్దు. దయచేసి చూడండి. బైబిల్స్ లేని వాళ్ళు, చదవలేని వాళ్ళు శ్రద్ధగా ఈ మాట ఆలకించండి.
నేను చదువుతున్న ఈ వచనంలో ఈ 6 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఆ 6 మాటలు దేవుడు చేస్తానని మాట ఇచ్చాడు, లేక దేవుడు చేస్తానని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పారు, ఇంతకీ ఆ మాటలేంటి, ఆ మాటల యొక్క అర్థం ఏంటి, అవి మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు వాక్యం చదువుతున్నాను. బైబిల్స్ లేని వాళ్ళు, చదువురాని వాళ్ళు శ్రద్ధగా ఆలకించాలి. చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును, మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. పిల్లలు మాట్లాడకూడదు, వినాలి. మళ్ళీ చదువుతున్నాను. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. 3 చదివాను, మరొక 3 ఉన్నాయి. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవుడు 6 పనులు చేయడానికి, ఎందుకు అంటే ఆ పనులు బైబిల్లో ఉన్న మిగతా వచనాలు బట్టి చూస్తే అవి మనుషులు ఎవరు చేయలేరు. తిరుగుబాటు, మనుషుల్లో ఉన్న తిరుగుబాటుతనం మాన్పించడం మరెవరి వల్ల కాదు. దోషము నివారణ చేయడం ఎవరి వల్ల కాదు. పాపానికి ప్రాయశ్చిత్తము కలుగు చేయడం మనుషుల వల్ల కాదు. ప్రవచనం ముద్రించడం అది మనిషి వల్ల కాదు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అది మనుషుల వల్ల కానే కాదు. మరొక మాట ఉంది. యుగ అంతము వరకు, అంటే యుగాంతము వరకు ఉండే నీతిని బయలుపరచడం అది మనుషుల వల్ల కాదు. ఇక్కడ ఉన్న ఈ 6 విషయాలు మనుషుల వల్ల జరగనివి. ఆ మాటలకు అర్థం ఏంటో తెలిస్తే రైటే, ఇది మనిషి వల్ల జరగదని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇలాగా మనిషి వల్ల కాని పనులు జరుగుతాయి అని దేవుడు చెప్పాడు. అలా జరిగించడానికి 70 వారాలు టైమే పడుతుంది అని చెప్పాడు. ఆ 70 వారాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోము, కానీ ఆ 6 విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. అందులో మొదటిది, శ్రద్ధగా వినండి పిల్లలు, వినాలి. 6 విషయాలు మీకు గుర్తుండిపోతాయి కూడా. అందులో మొదటిది ఏంటో తెలుసండి, తిరుగుబాటుని మాన్పిస్తాను అన్నాడు దేవుడు. రెండవది, పాపానికి పరిహారం చేస్తాను అన్నాడు. మూడవది, దోషానికి నివారణ లేక పరిహారం చేస్తాను. ఈ 3 మాటలు నిజానికి ఒకటేలేండి, అవి చేస్తానన్నాడు. తర్వాత 4వది, యుగాంతము వరకు నీతి ఉంది, ఆ నీతిని బయలుపరుస్తానన్నాడు. ఏంటో ఆ నీతి? యుగాంతం అంటే ప్రపంచం నాశనం అయిపోవడం, ఈ యుగాన్ని నాశనం చేయడం. మీకేది కనిపిస్తుందో సృష్టిలో అదంతా లేకుండా చేసేయడం. కానీ అదంతా ఇంతవరకు క్షేమంగా బతకడానికి, జరగడానికి కారణమైన నీతేదో అది దేవుడు బయలుపరుస్తానన్నాడు. అది ఇంకా బయలుపడలేదు, బయలుపడుతుంది. తర్వాత అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తానంటున్నాడు. అలాగే ప్రవచనం ముద్రిస్తానన్నాడు. ఈ 6 మాటలు జరిగించడానికి 70 వారాలు సమయం పడుతుంది అని చెప్పాడు. ఆ 70 వారాల సమయం కూడా ఇశ్రాయేలు దేశానికి, ఆ దేశం యొక్క రాజధాని పట్టణం, అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు అదే, మరలా తర్వాత అదే కాబోతుంది. యెరూషలేం పట్టణానికి, ఆ ఇశ్రాయేలు దేశానికి 70 వారాలు సమయం దేవుడిస్తున్నాడు. జాగ్రత్త వినాలి. ఈ విషయాలు ఇప్పుడు మనకెందుకు అర్థమవుతాయి తెలుసండి, మనకెందుకు కావాలో తెలుసా? మనకెంత అవసరమో చూడండి. మాట ఇందాక చెప్పిన మాటే. 2018వ సంవత్సరం మార్చి నెల చివరి వారం, అంటే ఇంకా రాలేదు. ఇంకా ఇప్పుడు 9వ నెలలో ఉన్నాం, 9వ రోజులో ఉన్నాం. ముందు రాబోతున్నాయి మరొక 3 వారాలు. ఈ చివరి 3 వారాల్లో మీ జీవితాల్లో ఏవో సమస్యలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మీరేం చెయ్యాలో బైబిల్లో దేవుడు రాయించలా. ఈ 2018వ సంవత్సరంలో మీ జీవితంలో ఎన్నో అవసరాలు, భయాలు, సమస్యలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరేం చెయ్యాలో దేవుడు బైబిల్లో రాయించలేదు. ఈ జీవితానికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో భయాలు, రోగాలతో, అప్పులతో, కుటుంబాల్లో ఉన్న
మనస్పర్ధలతో, భవిష్యత్తు మీద, చివరికి మరణం గురించి ఎన్నో రకాల భయాలు. రోజులు గడుస్తున్న కొలిది భయాలు పెరుగుతాయి కానీ తగ్గవు. రోజులు గడుస్తున్న కొలిది, వయసు మీద పడుతున్న కొలిది భయం పెరుగుద్ది. మరణం దగ్గరకు వస్తున్న కొలిది, అరే నా వయసు అయిపోతుంది, ఎలా చనిపోతానో అని మరణ భయం అన్ని భయాల కంటే పెద్దది. ఈ జీవితంలో సమస్యలు పెరుగుతాయి, భయాలు పెరుగుతాయి, దుఃఖాలు పెరుగుతాయి, ఇంతవరకు ఉన్న వాటి కంటే ఇంకెక్కువ పెరుగుతాయి. ఇలాంటి సమస్యల్లో ఉన్న జీవితానికి దేవుడు ధైర్యం చెప్తూ, సహాయం చేస్తూ ఒక మాట చెప్తే ఏమని చెప్పాలి? సమస్య లేకుండా తీసేస్తానని చెప్పాలి. కానీ ఈ దేవుడు అలా చెప్పట్లేదు. ఆయన చెప్తున్నాడు. ఎవరికి మొదటగా చెప్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి మాటలు. ఈ సంవత్సరం ఇంకా రాబోతున్న రోజుల్లో మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఎన్నో రకాల భయాలు రావచ్చు. వాటన్నిటికీ దేవుడు చెప్పే సమాధానం ఒక ప్రాముఖ్యమైన సత్యం. అదేంటో తెలుసా అండి? చూడండి, జాగ్రత్త వినండి. బైబిల్లో ఏముందో తెలుసా? ఈ 2018 సంవత్సరం లేక మీ ముందున్న జీవితంలో, భవిష్యత్తులో ఏం జరుగుద్దో, రేపు మీరేం చెయ్యాలో దేవుడు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటో తెలుసండి? ఇంతవరకు ప్రపంచంలో ఏం జరిగిందో రాయించాడు, ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో రాయించాడు. ఈ మధ్యలో జీవిస్తున్న నీవు నీ జీవితానికి ఏది ముఖ్యమో అన్నట్టు జీవించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏం జరిగిందో దేవుడు రాయించారు. భవిష్యత్తుకి అంటే ప్రపంచం ముగింపుకి ఏం జరగబోతుందో, ఈ యుగం, ఈ ప్రపంచం నాశనం కావడానికి ముందు ఏం జరగబోతుందో రాయించాడు. కానీ ఈ రోజు గురించి రాయించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, కొన్ని యాంగిల్స్లో చెప్పాలంటే ఈ రోజు గురించి రాయించినట్టే. బట్ డైరెక్ట్గా చూస్తే ఈ రోజు నువ్వేం చేయాలో, నీకు జరుగుతున్న పరిస్థితికి నువ్వెలా స్పందించాలో ఈ రోజుకి దాని గురించి రాయించలేదు. కానీ నీ ముందు ఆయన పెట్టింది ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇంతవరకు ఏం జరిగిందో రాయించాడు, ఈ ప్రపంచంకి ఏం కాబోతుందో భవిష్యత్తు గురించి రాయించాడు. ఈ మధ్యలో ఉన్న నీవు ఏం చెయ్యాలో, ఏం అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ మాటలు రాశాడు. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు కూడా మొదటగా నచ్చలేదు. అరే, ఈరోజు జీవితం ప్రాముఖ్యమైనది, ఈరోజు నా సమస్య నిజంగా కష్టతరమైనది, ఈ రోజు నా పరిస్థితికి దేవుడు మాట్లాడిపోవడం ఏంటి, నాకు నచ్చలేదు అనుకున్నాను. కానీ దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఒక ప్రాముఖ్యమైన సత్యం. ఇంతకీ అక్కడున్న అబ్బాయి ఎవరో తెలుసండి? ఆ అబ్బాయి గురించి మాట వినండి. ఆ అబ్బాయి దేశంలోనే ధనవంతుడు. ఇక్కడంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త వినండి. ఈ మాట దేవుడు ఎవరితో మొదటగా చెప్పారో ఆ అబ్బాయి గురించి చెప్తున్నాను. ఆ అబ్బాయి, ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆ దేశంలోనే ధనవంతుడు. అవి రాజులు పరిపాలించే కాలం. ఆ అబ్బాయి రాజవంశంలో ఉన్నవాడు కాబట్టి దేశానికి గొప్ప వాళ్ళు ఎవరంటే రాజవంశంలో ఉన్నవాళ్ళే. కాబట్టి తనకి ఏమీ తక్కువ కాదు, అన్ని అందలాలు ఉన్నాయి, సుఖాలు సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి. ఎందుకు? ఆ రాజవంశంలో, రాజు కుటుంబంలో ఉన్న అబ్బాయి కాబట్టి తనకన్నీ ఉన్నట్టే ఒక రకంగా, ధనం సుఖాలు వాటితో పోల్చుకుంటే. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? జస్ట్ ఒక 4 రోజుల టైంలో దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? తన రాజ్యం నుంచి, తన రాజ్యంలో తనకున్న వాళ్ళందరినీ చంపేసి ఈ అబ్బాయిని వేరే దేశానికి బానిసగా తీసుకొని పంపించేశాడు దేవుడు. అర్థమవుతుందా? రాజు కుటుంబంలో ఉన్న పిల్లవాడు ఒక 14-15 సంవత్సరాల వయసు వరకు సుఖభోగాలన్నీ అనుభవించాడు. కానీ ఒకేసారి సడన్గా తన జీవితం ఏమైపోయింది తెలుసా? తనకున్నవన్నీ దేవుడు తీసేశాడు. తనకున్న సుఖాలు, భోగాలు, అధికారాలు ఒకటి కాదు అన్నీ తీసేశాడు, ఏమీ లేకుండా. అంత మాత్రం కాదు, నా అన్న వాళ్ళు ఎవరు లేకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఒక్కడిని చేసేశాడు. ఆ ఒంటరిగా ఎంతకాలం వయసులో చేశాడో తెలుసా? మనం కూడా ఒంటరి వాళ్ళం అవుతాం, చాలామందిని కోల్పోతాం, కానీ ఎప్పుడో పెద్ద అయిన తర్వాత. కానీ ఈ అబ్బాయి కరెక్ట్గా 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొత్తం తీసేశాడు దేవుడు. అలాగ రాజవంశంలో ఉన్న ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళి బానిస గృహంలో పడేశాడు దేవుడు. ఇంకొక దేశానికి బానిసత్వంలో పడేశాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ అబ్బాయి మన దేశానికి పనికొస్తాడు కాబట్టి ఈ అబ్బాయికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని నపుంసకుల అధిపతికి అప్పగించారు. అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆ అబ్బాయికి శరీరంలో ఆపరేషన్ చేసి తర్వాత భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి అవకాశం లేకుండా నపుంసకునిగా ఆపరేషన్ చేసేస్తారు. అంటే అతను పెళ్లి చేసుకోవడానికి అనర్హుడు. పెళ్లి చేసుకున్న అందరు మనుషులకు ఉన్నట్టు ఆ సంతోషాలు అవి ఉండవు. తర్వాత తనకంటూ పిల్లలు పుట్టే అవకాశం లేదు.
ఎందుకంటే తన రాజ్యానికి తను మంచిగా పని చేయాలంటే తన జీవితాన్ని పాడు చేసి తన దేశాన్ని నాశనం చేసి ఈ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి తర్వాత రోజుల్లో తన సంతానం వాళ్ళు పగ తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి తనకి కుటుంబంలో పిల్లలు లేకుండా చేసేశారు. పిల్లలు లేకుండా ఎలా చేయొచ్చు? ఎలాగైనా సీక్రెట్గా పిల్లలను కనే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరంలోనే ఆపరేషన్ చేసి నపుంసకుడుగా, అంటే మా భాషలో మా ప్రాంతంలో ఉన్న మాట ఏంటంటే కొజ్జాగా చేసేశారు ఆయన్ని. దేవుడు నిజానికి ఆ అబ్బాయికి ఏం తీసాడో తెలుసా? తనకి రాజభోగాలు ఉన్నాయి, తీసాడు. నా అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తన కోసం దేశ ప్రజలందరూ ఉన్నారు, దేశమే లేకుండా చెరిపేశాడు. పోనీలే, భవిష్యత్తులో నాకు పెళ్ళైతే నాకంటూ భార్య ఉంటుంది, పిల్లలు దేవుడిస్తే నాకంటూ పిల్లలు ఉంటారు, నాన్న వాళ్ళని చెప్పుకోవడానికి భవిష్యత్తులో నాకు పెళ్ళైతే భార్య బిడ్డలు ఉంటారు అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? శత్రువుల చేతికి ఆ అబ్బాయిని 14 సంవత్సరాల వయసులో అప్పగించి ఆ శత్రువు ఆ అబ్బాయికి అలాగా నపుంసకుడిగా మార్చేసరికి భవిష్యత్తులో తనకంటూ నా అన్న వాళ్ళు ఉండే అవకాశం లేకుండా భవిష్యత్తును కూడా చెరిపేశాడు. చూసారా మీకేమవుతుందో? తనకి జీవితంలో ఏ సుఖాలు నా అన్న వాళ్ళు ఏమున్నాయో, ఏ అధికారం సంతోషం అవన్నీ ఉన్నాయో అవేవి లేకుండా తీసేశాడు. పోనీ భవిష్యత్తులో ఏమైనా వస్తాయనుకుంటే భవిష్యత్తులో కూడా అనుభవించరు, ఆనందించడానికి నాది అని చెప్పడానికి ఏమీ లేకుండా చెరిపేశాడు. ఇవన్నీ ఎన్ని సంవత్సరాల వయసులో జరిగాయి తెలుసా? 20 సంవత్సరాల లోపే జరిగిపోయినాయి. తన జీవిత కాలంలో మీరు నేను అనుభవించినవి చాలా అనుభవించలేదు ఆయన. మీకు అర్థమవుతుందా? మీరు నేను ఏవి తిన్నామో ఏవి అనుభవించామో అలాంటి అనుభవం, అలాంటి ఎంజాయ్మెంట్స్ ఆ వ్యక్తికి లేవు తన జీవితంలో. చాలా చిన్న వయసులోనే భవిష్యత్తులో కూడా నీకు సుఖాలు సరదాలు లేవు, నా అని చెప్పుకోవడానికి నీకెవడు లేడు. అలాంటప్పుడు ఎందుకు బతకాలి? దేవుడు ఆ గ్రంథమంతట్లో ఆ వ్యక్తి ద్వారా మనందరికీ బోధిస్తున్న విషయం ఏంటో తెలుసా? అరే మరి జీవితంలో ఏ సంతోషం ఉందని బతకాలి, ఏ ఆనందం ఉంటుందని బతకాలంటే దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? అబ్బాయి, జీవితం నువ్వు ఆనందించడానికి కాదు, నా కోసం. జీవితం నువ్వేదో అనుభవించడానికి, నువ్వేదో అందలాలు ఎక్కడానికి, నువ్వేదో గొప్పోడని చెప్పుకోవడానికి కాదు. జీవితం నా కోసం. మనిషిని నేను సృష్టించుకున్నది నా కోసం. ఈ విషయం మనందరికీ అలాగే నేర్పించగలడు, కానీ అంత గట్టిగా మనకెవ్వరు కొట్ల. అక్కడ ఉన్న ఈ అబ్బాయికి ఎలాగ పాఠం నేర్పించి తన జీవితాన్ని దేవుని కోసమే అన్నట్టు ఎలాగ మలుచుకొని దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అంత అద్భుతంగా మలుచుకున్నాడో, వాడుకున్నాడో, ఉపయోగించుకున్నాడో ప్రపంచ చరిత్రలో, ఇక్కడ మన జీవితాలకు కూడా అలా చేయగలడు. కానీ అంత గట్టి దెబ్బ అందరికీ కొడితే మన జీవితానికి వచ్చిన చిన్న చిన్న సమస్యలకే ఏడు చేస్తుంటారు చాలామంది. మన జీవితానికి వచ్చిన చిన్న చిన్నవే, అవి మరీ పెద్ద నష్టమేం కాదు, అంత చిన్నవి నష్టపోయేసరికి దేవుని మీద ఊసురోమని ఏడుస్తారు. అసలు చర్చికే రారు, దేవుని ముఖమే చూడరు, అసలు దేవుని మీద ప్రశ్నిస్తారు, సనుగుతారు, ఆయన అవమానిస్తారు, తిడతారు కూడా. ఈ జీవితంలో వచ్చిన చిన్న సమస్యలకే దేవుని పట్ల అంత వ్యతిరేక భావంతో తిరిగిపోయే నీకు ఇంకా ఎలా కొడితే ఇంకేమైనా ఉందా? కానీ మీ ముందు ఒక వ్యక్తిని పెట్టి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అరే అబ్బాయి, చూసావా, ఈయనకి నా జీవితంలో ఈయనకి ఎన్ని తీసేశానో అన్నీ ఇచ్చింది నేనే. సుఖాలు, సంతోషాలు, మనకంటూ ఎంతో బంధు బలగం, ఒక దేశమే తన కోసం ఉంది. ఎందుకంటే రాజకుటుంబంలో పుట్టాడు కదా, తన కోసం ఎవరైనా ముందుకు వస్తారు ప్రాణం ఇవ్వడానికి. ఒక దేశమే ఉంది, దేశం మీద అధికారమే తనది, ఎన్నో సుఖభోగాలు, నా అనడానికి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాడికి జస్ట్ 14 సంవత్సరాల వయసులో ఏమీ లేకుండా తీసేశాడు. పోనీ భవిష్యత్తులో ఏమైనా వస్తాయనుకుంటే భవిష్యత్తులో కూడా ఏమీ లేకుండా తీసేశాడు. ఇంకా జీవితకాలం ఆయన ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఆ తీసుకెళ్ళిన దేశంలో దేవుడు ఆయన్ని ప్రధానమంత్రిగా చేశాడు, కాదంటం లేదు. కానీ ఆయన ప్రార్థన ఇంకొక కుర్చీ పైన ఉండిపోయింది, ప్రభువా ఆ కుర్చీ కూడా ఇచ్చేయి అని అడగల. పైన వాటినే వెతకమంటే ఈ ప్రధానమంత్రి గారికి పైన కుర్చీ ఇంకొకటి ఉంది, రాజుగారి కుర్చీ, అది కూడా ఇచ్చేయి ప్రభు అని అడగలా. మీకు అర్థం కావాలి విషయం. మరి ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా? ఇది నాకెందుకు, ఇది వేరే వాళ్ళ దేశం, ఇది నాకెందుకు, ఎక్కడ నువ్వు ప్రధానమంత్రిని కాదు, నన్ను రాజుగా చేసినా ఇది నాది కాదుగా, నాది, నా దేశం అది. నా పితరులకు నువ్వు వాగ్దానం చేసావు చూడు, పాలు తేనెలు ప్రవహించి దేశమని, అంతా ఎంతని చెప్పావు చూడు నా పితరులకి అబ్రాము దగ్గర నుంచి, అందులో నువ్వు నన్ను ఏం చేసినా
అది నాకు సంతృప్తి, ఆనందం. కానీ నా దేశాన్ని, నా సొంత వారిని, ప్రతి దాన్ని కోల్పోయి ఎంత అవమానం, దుఃఖం, ఒంటరితనంలో ఇక్కడ నువ్వు నాకు ఏది ఇస్తే మాత్రం నాకు దేనికి, ఇది కాదు నాకు కావాల్సింది అది అని దానియేలు హృదయం నిండా ఆయన జీవితం అంతా ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యెరూషలేము కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభువా మాకు అది ఆశీర్వాదం అన్నావు, నాది కాంది నేను ఎంత కష్టపడితే మాత్రం దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి? నీ ప్రజలు ఇశ్రాయేలీలు అని తన దేశం కోసం, తన దేశ ప్రజల కోసం, తన కుటుంబం కోసం, రక్త సంబంధాల కోసం తీవ్రమైన వేదన, ఏడుపు, ప్రార్థన. చివరికి ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఎవడైనా ప్రార్థన చేస్తే రాజుగారికి తప్ప వేరే ఇతర ఏ దేవుడికైనా ఈ నెల రోజుల పాటు ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లో కాదు, సింహాల గుహలో వేసి చంపేస్తామని చెప్తే, సింహాలకు భోజనంగా వేసేస్తామని చెప్తే ప్రార్థన చేయడం ఆపేశాడా లేదా? చూసారా? మీకు అర్థమవుతుంది? ఈ రాజుగారి దగ్గర తప్ప ఏ దేవుని దగ్గరైనా, ఏ దేవత దగ్గరైనా, ఏ గుడిలోనైనా ఈ నెల రోజుల పాటు ఎవరైనా ప్రార్థన చేసినా, మొక్కినా, ఆరాధించినా వారిని సింహాలకి వేసేస్తాం అని చెప్తే రోజుకు 3 సార్లు, అది కూడా సీక్రెట్ కాదు, తలుపు తెరిచి మరీ ప్రార్థన చేశాడు. దేశంలో ఎవడ పని చేయాల. ఎందుకంటే రాజుగారికి వ్యతిరేకంగా తిరిగితే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కరువేంటి చెప్పండి? అలాంటి పరిస్థితి. అలాంటి రోజు కూడా రాజాజ్ఞ కూడా అసలు భయపడకుండా ప్రార్థన చేశాడు. ఎందుకు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? మరొక అధ్యాయంలో తెలుస్తుంది. ఆయన చేసిన ప్రార్థన అంతా యెరూషలేము గురించే, తన దేశం గురించి, తన ప్రజల గురించే. ఇప్పుడు వినండి, అంత దుఃఖంతో, అంత బాధతో ఉన్న ఈ వ్యక్తికి దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తే ఏమని ఇవ్వాలో తెలుసా? నీ ప్రార్థన ఆలకించాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడిగింది ఇస్తాను అనాలి. కానీ దేవుడు చెప్పట్లా. ఈరోజు ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు సాధారణంగా ప్రార్థన చేస్తే ఏమని చేస్తారో తెలుసా? వాళ్ళకి ఏది లోటుగా ఉందో, వాళ్ళకి ఏది సమస్యగా ఉందో అది ఎగిరిపోవాలి, అది తొలగిపోవాలి, అదేదో వచ్చి పడిపోవాలి, అయితే వీళ్ళు బతికేయాలి. ఏమీ తగ్గకూడదు, అటు సుఖాలు తగ్గకూడదు, సంతోషాలు తగ్గకూడదు, అందలాలు వచ్చేయాలి, బతికేయాలి. ఎంతసేపు బతికేయాలి. ఎవడో గవర్నమెంట్లోకి వచ్చాడంటే ఈడెక్కడ భయపడిపోతాడు, ఈడు క్రైస్తవుడు అని చెప్పడానికి అసలు దమ్మే ఉండదు. వీడు బైబిల్ పట్టుకొని వెళ్తే ఎవడు చూసి ఏమనుకుంటాడో, ఎవడి గురించి ఎవడు ఏం చెప్పేస్తాడో అని మరి ఎంత భయపడిపోతారో క్రైస్తవులు. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఏం జరిగిందో తెలుసండి? ఆ రోజు చర్చికి సాధారణంగా అందరూ వస్తున్నారు. వచ్చేసరికి అక్కడ పోలీసులు 2 ఉన్నారు. లోపలికి వెళ్తున్న వాళ్ళందరికీ పేరు అవన్నీ కనుక్కొని పంపిస్తున్నారు లోపలికి. వీళ్ళు చూశారు, చూసి అంతే చాలామంది క్రైస్తవులు అక్కడే ఆ రోడ్డు దగ్గర ఆగిపోయారు. అరే చర్చి వరకు వచ్చి చర్చి కలకుండా ఎక్కడ ఆగిపోయారంటే అక్కగారు అని అంటే, అప్పుడు అక్కగారు చెప్తున్నారు, చర్చి దగ్గర పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నారా అని అలా చూశారు. నిజంగానే పోలీసులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ పేర్లు అడుగుతున్నారు, ఏవేవో రాసుకుంటున్నారు వివరాలంటే. అయ్య బాబోయ్, ఇప్పుడు పోలీసులు కానీ మా వివరాలు రాసుకుంటే ఆ పుస్తకాల్లో మా రిజర్వేషన్లు పోతాయి, మా ఉద్యోగాలు ఏమవుతాయో, మా రిజర్వేషన్లు ఏమవుతాయి.